నమస్తే అండ్ వెల్కమ్ టు వనండల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో ఈ యొక్క టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ యొక్క టాపిక్ అనేది కామన్ డిసీజ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాథోజెనిక్ వైరసెస్. ఓకేనా? సో మనకి ఫంగై అండ్ బ్యాక్టీరియా తర్వాత అండ్ అవుట్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ ప్యాథోజెనిక్ లాసెస్ కలిగే డిసీజ్ ఏమైనా ఉన్నాయని చెప్పంటే అవి వైరల్ డిసీజెస్. సో ఇప్పుడు మనం ఈ యొక్క వైరల్ డిసీజ్ గురించి మనం పూర్తిగా నేర్చుకుందాము. డిసీజ్ యొక్క సిమ్టమ్స్ గురించి నేను ఆల్రెడీ వైరస్కి సంబంధించిన వరకు కూడా బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రజెంట్ మనం వీటి యొక్క సిమ్టమ్స్ గురించి మనం పూర్తిగా నేర్చుకుందాం. సో కామన్గా వైరస్ అనేవి పీపీవి మీకు పదం అని చెప్పంటే ప్లాంట్ ప్యాథోజెనిక్ వైరస్. పీపీవి ఇక్కడ చూడండి, ప్లాంట్ ప్యాథోజెనిక్ వైరస్. ఈ యొక్క ప్లాంట్ ప్యాథోజెనిక్ వైరస్ డిసీజ్ అనేవి సాధారణంగా సిమ్టమ్స్ ఏ రకమైన సిమ్టమ్స్ చూపిస్తాయి అని చెప్పంటే సాధారణంగా ఇవి మనకి 2 టైప్ ఆఫ్ సిమ్టమ్స్ చూపిస్తాయి. ఒకటి ఎక్స్టర్నల్ సిమ్టమ్స్, రెండు మనకి ఇంటర్నల్ సిమ్టమ్స్. ఓకే, ఈ యొక్క ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ గురించి మనం చూసుకుంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొజాయిక్ సిమ్టమ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్లవర్ ఆర్ పెటల్ బ్రేకింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ వీన్ క్లియరింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీన్ బ్యాండింగ్ and next one is stunting of the plant or necrosis, distortion, ring spot, enations, masked symptoms. ఓకేనా? అండ్ అదే మనం ఇంటర్నల్ సిమ్టమ్స్ చూసుకుంటే ఇన్క్లూజన్ బాడీస్ అనేవి ఈ యొక్క ఇంటర్నల్ సిమ్టమ్స్ వైరల్ డిసీజ్లో మనకి ఇన్క్లూజన్ బాడీస్ అనేవి మనకి ఇంటర్నల్ సిమ్టమ్స్. సో ఇప్పుడు మనం ఈ యొక్క సిమ్టమ్స్ మొత్తాన్ని మనం ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ గాను అండ్ ఇంటర్నల్ సిమ్టమ్స్ గాను సెపరేట్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొజాయిక్ డిసీజ్. ఓకే, మొజాయిక్ అంటే మీనింగ్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో బ్రీఫ్గా నేర్చుకున్నాము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వీటి గురించి మనం ఇంకొద్దిగా అలాంగేటెడ్ వెర్షన్లో అట్ ద సేమ్ టైం బ్రీఫ్గా టు ద పాయింట్ మనం నేర్చుకుందాం. మొజాయిక్ ఈజ్ మీనింగ్, మొజాయిక్ అంటే మీనింగ్ ఏంటంటే లాస్ ఆఫ్ క్లోరోఫిల్ అండ్ దెన్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ ఎస్పెషల్లీ లీఫ్ టర్న్స్ itself into ఎల్లో కలర్. ఓకేనా? పూర్తిగా మొజాయిక్ అంటే ప్లాంట్ యొక్క లీఫ్ అనేది తనక ఒరిజినల్ లీఫ్ కలర్ అయిన గ్రీన్ కలర్ని కోల్పోయి ఎల్లో కలర్ని అటైన్ చేసుకుంటుంది. దీనిని మనం మొజాయిక్ అని చెప్పంటారు. ఈ యొక్క మొజాయిక్ అనేది మనకి సాధారణంగా డైకాటనస్ ప్లాంట్లోను ప్లాంట్స్ మనకి సాధారణంగా 2 టైప్స్ ఉంటాయి, అది మీకు తెలుసు. మోనోకాట్స్, ఇందులో సింగిల్ కాటిలైన్ ఉంటుంది, డైకాట్స్ 2 కాటిలైన్స్ ఉంటాయి. అదేవిధంగా మోనోకాట్స్ లీవ్స్ అనేవి చాలా లెంతీగా ఉంటాయి. అదే డైకాట్స్ లీవ్స్ అనేవి చాలా బ్రాడ్గా ఉంటాయి. అదేవిధంగా నేను డిఫరెన్షియేషన్ చేసి ఎందుకు చెప్తున్నాను చెప్పంటే ఈ యొక్క మొజాయిక్ ఇంకొద్దిగా బాగా ఎక్స్ప్లెయిన్ మీకు చేయడానికి. సో మోనోకాట్స్లో వెనేషన్ అనేది అంటే వీన్స్ అనేవి ఈ యొక్క ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి, మెయిన్ వీన్కి ప్యారలల్గా ఉంటాయి. బట్ అదే డైకాట్స్లో వెనేషన్ అనేది అంటే వీన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయని చెప్పంటే ప్రైమరీ వీన్ నుంచి మనకు ఒక అదర్ వీన్స్ అనేవి వస్తాయి అండ్ అక్కడి నుంచి సెకండరీ వీన్ నుంచి టెర్షియరీ వీన్స్ అనేవి వస్తాయి. నేను మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానని చెప్పంటే ఈ యొక్క కాన్సెప్ట్ని వెనేషన్ సేమ్ టైం మోనోకాట్స్ లీఫ్కి డైకాట్స్ లీఫ్కి ఉండే పిక్టోగ్రఫికల్ చేంజెస్ ఏంటి అనేవి మీకు మొజాయిక్ సిమ్టమ్స్లో ఒక రకమైన మొజాయిక్ వచ్చినప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ మీకు మోనోకాట్స్ గురించి డైకాట్స్ గురించి పిక్టోరియల్ డిఫరెన్షియేషన్ మీకు ఇక్కడ చెప్పాను. సో ఇప్పుడు మనం మొజాయిక్ డిసీజ్ గురించి పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మొజాయిక్ అనేది మనకి మ్యాక్సిమం ఏ వైరల్ డిసీజ్ వచ్చినా కానీ
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ ఎగ్జిబిట్ చేసే సిమ్టమ్స్ ఏంటంటే ఉన్నాయని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ అనేది స్టంటెడ్ గ్రోత్ని చూపిస్తుంది. ప్లాంట్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, హైట్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ప్లాంట్ అనేది తన యొక్క స్పెసిఫికల్లీ కూడా లీవ్స్ అని తన యొక్క గ్రీన్ కలర్ రేట్స్ని కోల్పోతాయి. ఓకే, మరి మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు, మరి నైట్రోజన్ అట్ ది సేమ్ టైం ఇంకా కొన్ని న్యూట్రియేషన్ డెఫిషియన్సీస్ వచ్చేటప్పుడు కూడా ప్లాంట్ తన యొక్క గ్రీన్ కలర్ని కోల్పోయి వేరే కలర్ కఠిన అవుతాయి కదా, మరి అప్పుడు ఆ మొజాయిక్కి అది ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వైరల్ మొజాయిక్ రెండు ఒకటేనా అని చెప్పే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు వైరల్ మొజాయిక్ అని చెప్పండి పర్ఫెక్ట్ అండి డెఫినేషన్ ఏంటంటే, మనకి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది వైరల్ మొజాయిక్, ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క లీఫ్ అనేది గ్రీన్ కలర్ లాస్ అవుతుంది, అదేవిధంగా ఎల్లో కలర్ అటైన్ చేసుకుంటుంది, గెయిన్స్ ఎల్లో కలర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీఫ్ ఉందని చెప్పనుకోండి, ఈ యొక్క లీఫ్లో సాధారణంగా లీఫ్ అంతా కూడా మనకు సాధారణంగా ఏ కలర్ ఉంటుందండి? గ్రీన్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదంతా కూడా గ్రీన్ కలర్, మొత్తం ఇదంతా కూడా గ్రీన్ కలర్ పూర్తిగా. బట్ వన్స్ మనకి ఈ యొక్క వైరల్ డిసీజ్ అనేది ప్యాథోజన్ అనేది అటాక్ చేసిన తర్వాత ప్లాంట్ అనేది గ్రీన్ కలర్ని కోల్పోయి పూర్తిగా మనకి ఎక్కువ శాతం వరకు కూడా ఎల్లో కలర్ని అటైన్ చేసుకుంటుంది, ఇప్పుడు ప్లాంట్ మీద ఈ యొక్క ఎల్లో కలర్ వైరల్ స్పాట్స్తో పాటుగా గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఎల్లో కలరు అదేవిధంగా గ్రీన్ కలరు ఆల్టర్నేట్గా ఆర్ కంబైన్గా లీవ్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తున్నాయని చెప్పనుకోండి, దాన్ని మనం మొజాయిక్ అని చెప్పంటారు. ఓకేనా, దానిని మనం మొజాయిక్ అని చెప్పంటారు. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మీరు చూడండి, ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ని చూసేటప్పుడు సాధారణంగా ఇది మూంగ్బీన్ ఎల్లో మొజాయిక్ డిసీజ్. సో ఈ ప్లాంట్ని యొక్క లీఫ్ని మీరు గమనించినట్లయితే ఇది ట్రైఫోలియేట్ లీఫ్, అంటే ఒక 3 లీఫ్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సాధారణంగా ఈ ప్లాంట్ని ఇక్కడ మీరు కింద ఉన్న ప్లాంట్ని చూసినట్టయితే గ్రీన్ కలర్ లీఫ్ని ఎగ్జిబిట్ చేస్తుంది కదా, బట్ సేమ్ ఇదే ప్లాంట్ యొక్క లీఫ్ కూడా ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అనేది ఉంది, బట్ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, బట్ ఇక్కడ గ్రీన్ కలర్. బట్ ఈ యొక్క ఎల్లో కలరు అదేవిధంగా గ్రీన్ కలర్ ఈ రెండు కూడా మనకి ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఆల్టర్నేటివ్ ప్యాటర్న్లో కానీ లేకపోతే ఏంటి రెండు కూడా కో ఎగ్జిస్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి చూసారా. అంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, అదేవిధంగా ఎల్లో కలర్ ఉంది. సో ఈ విధంగా మనకు ప్లాంట్ అనేది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ యొక్క ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తున్నాయని చెప్పనుకోండి, దాన్ని మనం మొజాయిక్ సింప్టమ్గా చెప్పుకుంటాం. అర్థమవుతుందా? సో ఈ యొక్క మొజాయిక్స్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే సాధారణంగా వీన్స్ అని కానీ లేకపోతే మనకి ఏంటంటే మొత్తం కంప్లీట్గా లీఫ్ యొక్క పోర్షన్ అంతా కూడా మనకి కంప్లీట్గా అడ్వాన్స్ స్టేజ్లో పూర్తిగా ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ లీఫ్ ఫోలియేజ్ అంతా కూడా ప్లాంట్ ఫోలియేజ్ అంతా కూడా ఎల్లో కలర్కి మారిపోతుంది. సో ఇది మొజాయిక్. ఇక్కడ కూడా చూడండి, గ్రీన్ కలర్ అట్ ది సేమ్ టైం ఎల్లో కలర్ ప్యాటర్న్ అనేది ఉన్నాయి. బట్ అదే మీరు కంపేర్ చేసుకోండి, ఇది హెల్దీ లీఫ్, ఇది ఇన్ఫెక్టెడ్ లీఫ్. సో ఈ యొక్క హెల్దీ లీఫ్ని ఇన్ఫెక్టెడ్ లీఫ్ని మీరు కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఏంటి వస్తుంది. సో ఇన్ఫెక్టెడ్ లీఫ్లో చూడండి, మనకి ఎల్లో కలర్ ప్యాటర్న్ అట్ ద సేమ్ టైం గ్రీన్ కలర్ ప్యాటర్న్ రెండు కూడా మనకి ఏంటంటే ఆల్టర్నేట్గా అట్ ద సేమ్ టైం కో ఎగ్జిస్ట్ అయితే రెండు ఉన్నాయి. బట్ అదే కంప్లీట్గా హెల్తీ ప్లాంట్ని మీరు హెల్తీ లీఫ్ని మీరు చూసుకునేటప్పుడు ఆ యొక్క హెల్దీ లీఫ్లో ఎటువంటి ఎల్లో కలర్ ప్యాటర్న్ అనేది కూడా ఏమీ లేదు, నథింగ్ బట్ మొజాయిక్ సింప్టమ్స్ ఏది కూడా లేదు. కంప్లీట్గా ప్లాంట్ యొక్క లీఫ్ అంతా కూడా కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉంది. అర్థమవుతుందా? సో ఇది మనకి ఎల్లో మొజాయిక్ సంబంధించినంత వరకు. అండ్ స్ట్రీక్ మొజాయిక్ నేను మీకు ఇందాక మోనోకోటిలిడన్స్ ప్లాంట్కి అదేవిధంగా డైకోటిలిడన్స్ ప్లాంట్కి మీకు ఒక ఎగ్జాంపుల్ పిక్చరల్ డిఫరెన్సెస్ చేసి చూపించాను కదా. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందని చెప్పంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మోనోకాట్స్లో నేను మీకు ఏ విధంగా ఉంటుందని చెప్పాను. మోనోకాట్స్లో లీఫ్ యొక్క లెంత్ అనేది చాలా పొడుగ్గా ఉంటుందని చెప్పాను. అదేవిధంగా మోనోకాట్స్లో వినేషన్ ఎలా ఉంటుంది? మోనోకాట్స్లో వీన్స్ అనేవి ఇది ప్రైమరీ వీన్, ఇది
ద సేమ్ టైం సెకండరీ వీన్స్ అనేవి మనకి వీన్స్ అనేవి పక్కపక్కగా ఉంటాయి, అంటే ప్యారలల్గా ఉంటాయి ఒకదానికొకటి. ఓకేనా. బట్ అదే డైకాట్స్లో మనకి ఏ విధంగా ఉంటాయి? డైకాట్స్లో ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ అని చెప్పి అనుకుంటే, ఇది జస్ట్ లీఫ్ అనుకోండి, బట్ అలా లేదు. బట్ ఐ ట్రై మై బెస్ట్ టు డూ ఎ షేప్. ఐ మీన్ బాగాలేదులేండి, చెరిపేద్దాం. కామన్గా మనకు వచ్చి లీఫ్ వేసుకుందాం. ఇక్కడ వినేషన్ ప్యారలల్గా ఉండదండి. ప్రైమరీ వీన్ నుంచి సెకండరీ వీన్స్ వస్తాయి, సెకండరీ వీన్స్ నుంచి టెరిషరీ వీన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మోనోకాట్స్లో వైరల్ డిసీజ్ వచ్చిందని చెప్పి అనుకోండి. మోనోకాట్స్లో వైరల్ డిసీజ్ అనేది మనకి ఈ యొక్క ఈనెలకి ప్యారల్గా మొజాయిక్ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయని చెప్పి అనుకోండి. మొజాయిక్ సిమ్టమ్స్ అని ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ అదే ఇందాక మీరు మూంగ్ బిల్లో చూసారు కదా, ఐ మీన్ బ్లాక్ గ్రామ్లో చూసారు కదా, ఆ యొక్క బ్లాక్ గ్రామ్లో మీరు చూసేటప్పుడు, ఐ మీన్ పల్స్ క్రాప్లో చూసేటప్పుడు మనకి ఎలా ఉంది, ఎల్లోయింగ్ అంతా కూడా ఎట్లా ఉంది, ఒక ప్యాటర్న్ అంటే ఏం లేదు. స్పెసిఫిక్గా మనకి ఏంటంటే ఇక్కడ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడంతా కూడా మనకి ఎల్లో కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. అంటే ఐ మీన్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయి, ఎటువంటి ప్యాటర్న్ అంటే ఏం లేదు. బట్ అదే మోనోకాట్స్లో చూసారనుకోండి, ఆ యొక్క మొజాయిక్ అనేది మనకి ఏంటంటే ఒక ప్యాటర్న్ లా కనిపిస్తుంది. ఓకే, ఐ మీన్ అంటే ఒక తిన్నగా గీతలా కనిపిస్తుంది. ఈ విధంగా మొజాయిక్ సిమ్టమ్స్ అనేవి ప్యారలల్ టు వీన్స్. మొజాయిక్ సిమ్టమ్స్ అనేవి వీన్స్కు ప్యారలల్గా ప్రజెంట్ అయి ఉంటే దానిని మనం స్ట్రీక్ మొజాయిక్ అని చెప్పి అంటారు. స్ట్రీక్ మొజాయిక్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, మీరు ఇక్కడ ఇది చూడండి, ఇది మెయిజ్లో ఉంటుంది, మెయిజ్లో స్ట్రీక్ మొజాయిక్. ఇది సెంట్రల్ వీన్ ఆర్ మెయిన్ వీన్. ఓకేనా, అదే ప్రైమరీ వీన్. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూమర్ ఆఫ్ వీన్స్ ఉన్నాయి కదా. బట్ అదే విధంగా చూడండి, ఇక్కడ డార్క్ కలర్ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఉంది, ఐ మీన్ ఎల్లో కలర్ ఉంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఆల్టర్నేటివ్ ప్యాటర్న్లో ఒకదానికి ఒకటి ప్యారల్గా ఉన్నాయి. ఈన్స్కి ప్యారల్గా మనకి ఏంటంటే మొజాయిక్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, ఒక లైన్లో ఈ విధంగా మనకి లైన్గా ఉండే మొజాయిక్ సిమ్టమ్స్ అనేవి ప్లాంట్ యొక్క ఎస్పెషల్లీ మోనోకాటిల్ ప్లాంట్ మాత్రమే వస్తాయి. దీనిని మనం స్ట్రీక్ మొజాయిక్ అని చెప్పి అంటారు. అండ్ వీటిలో కూడా మనకి ఏంటంటే స్ట్రీక్ మొజాయిక్ వస్తుంది, ఐ మీన్. ఓకేనా. సో ఇది మనకి స్ట్రీక్ మొజాయిక్, ఎస్పెషల్లీ వీటి స్ట్రీక్ మొజాయిక్ డిసీజ్ ఉంటుంది. మనకి వీటి స్ట్రీక్ మొజాయిక్ వస్తే సిమ్టమ్స్ అనేవి కూడా ఈ విధంగా కనిపిస్తాయి మనకి. సో ద నెక్స్ట్ ఫ్లవర్ ఆర్ పెటల్ బ్రేకింగ్. మనకి ఈ యొక్క డిసీజ్ అనేది సాధారణంగా యూరోపియన్ కంట్రీస్లో స్టార్టింగ్ ఈ యొక్క డిసీజ్ అనేది మనకు వచ్చేటప్పుడు ఇది చాలా మార్కెట్లో చాలా వీటికి చాలా ఐ మీన్ గిరాకీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ మంది నార్మల్గా ఉండే ఫ్లవర్స్ కంటే ఈ యొక్క పెటల్ బ్రేకింగ్ చూస్తున్న వైరల్ సిమ్టమ్స్ ఎక్స్పెక్ట్ చేసిన ప్లాంట్ ఐ మీన్ లీఫ్ ఐ మీన్ ఫ్లవర్స్ని మనకి చాలా ఎక్కువ కొనుక్కునేవారు కట్ ఫ్లవర్స్ని. ఓకేనా. సో మనకి ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దగ్గరగా ఒక రఫ్గా వరల్డ్లో ఏదైనా వైరల్ డిసీజ్ వచ్చింది, ఏమైనా వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత కూడా మనం వీటిల్ని ఇంకా స్టిల్ అకాడమిక్ పర్పస్ కోసం ఓన్లీ వీటి కోసం మనం కల్టివేట్ ఏమైనా చేస్తున్నామని చెప్పంటే అది కంప్లీట్గా పెటల్ బ్రేకింగ్ డిసీజ్ మాత్రమే, ఆర్ఎల్స్ ఫ్లవర్ పెటల్ బ్రేకింగ్ డిసీజ్ మాత్రమే. ఓకేనా, చూడడానికి చాలా చాలా బాగుంటాయి, బట్ స్టిల్ దీస్ ఆర్ వైరల్ డిసీజెస్. సో ఇప్పుడు చూసుకుంటే సాధారణంగా మనకి ఈ యొక్క ఫ్లవర్ యొక్క పెటల్స్ అనేవి ఏ కలర్లో ఉంటాయి? సాధారణంగా మనకి యూనిక్ కలర్లో ఉంటాయి, ఐదర్ రెడ్ కలర్లో ఉంటాయి, ఐదర్ పింక్ ఆర్ గ్రీన్ వాటర్ మేబీ కలర్ అయితే. బట్ ఈ యొక్క వైరల్ డిసీజ్ వచ్చిన ఎస్పెషల్లీ కూడా మనకి ఇది తులిప్ ఫ్లవర్స్, ఫ్లవర్ ఆర్ పెటల్ బ్రేకింగ్ అనేది మనకి తులిప్ బ్రేకింగ్ ఈ యొక్క డిసీజ్ అనేది ఇందాక నేను మీకు చెప్పాను కదా. తులిప్లో బ్రేకింగ్స్ వచ్చిన తర్వాత వాటి యొక్క గిరాకీ అనేది చాలా ఎక్కువ, డిమాండ్ అనేది ఎక్కువైంది. అంటే బ్యూటిఫుల్గా కనిపించడం వలన ఫ్లవర్ అనేది ఈ యొక్క బ్రేకింగ్ వలన ఎస్పెషల్లీ. ఓకేనా. సో ఈ యొక్క తులిప్ బ్రేకింగ్ అనేది వరల్డ్లోనే ఈవెన్ దో ఇన్ఫెక్షన్ వచ్చింది తెలిసినా కానీ బట్ స్టిల్
ఎకనమిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్న ఒకే ఒక ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్. ఆ విధంగా మనం చూసుకుంటే ఎకనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మనం ఈ యొక్క డిసీజ్ యొక్క సిమ్టమ్స్ మనం చూసుకుంటే ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ అనేవి తన ఎగ్జిబిట్ చేసే నార్మల్ కలర్స్. ఆ కలర్ అనేది వైట్ కావచ్చు, రెడ్ కావచ్చు, పింక్ ఆర్ వైలెట్, ఏ కలర్ అయినా కావచ్చు. ఈ యొక్క నార్మల్ కలర్ అనేది మనకి కొన్ని యూనిక్గా అంటే కంప్లీట్గా ఫ్లవర్ యొక్క ఫ్లోరెట్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా కవర్ చేయాల్సిన ఈ కలర్ కాస్త మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతుంది. అంటే మధ్య మధ్యలో బ్రేక్ అయ్యి ఆల్టర్నేట్గా ఆ యొక్క కలర్ ఒరిజినల్ కలర్ ఉంటుంది, మధ్యలో మనకి ఏంటంటే ఒక లైట్ కలర్ ఉంటుంది, మళ్ళీ ఆల్టర్నేటివ్గా మళ్ళీ మనకు ఒరిజినల్ కలర్ ఉంటుంది, మళ్ళీ కొన్ని స్టీక్స్ లాగా ఈ విధంగా మనకి ఏంటంటే బ్రేక్ అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్లవర్స్లో ఉండే ఫ్లోరెట్స్ అనేవి ఆరెల్స్ పెటల్స్ అనేవి బ్రేక్ అవుతూ రావడం వలన దీనిని మనం ఏం చెప్పంటారంటే ఫ్లోరల్ బ్రేకింగ్ ఆర్ పెటల్ బ్రేకింగ్ అని చెప్పంటారు. ఓకేనా. సో ఇది చూడండి, సాధారణంగా ఈ యొక్క ప్లాంట్ అనేది ఓకే వైటిష్ కలర్ని, అదేవిధంగా రెడ్ కలర్ని, అదేవిధంగా వైటిష్ కలర్ని, ఈ రెండు కలర్స్ కూడా ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఈ యొక్క రెడ్ కలర్ అనేది వైట్ కలర్ని బ్రేక్ చేస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇదిలో ఎల్లో కలర్ అనేది ఈ కలర్స్ని, ఈ యొక్క రెడ్ కలర్ని కానీ కుంకుమ కలర్ని కానీ బ్రేక్ చేస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది టులిప్ ఫ్లవర్ బ్రేకింగ్. సో ఇది పెటల్ బ్రేకింగ్ ఆర్ ఫ్లోరల్ బ్రేకింగ్. సో ఇది మనకి ఫ్లోరల్ ఆర్ పెటల్ బ్రేకింగ్ గురించి. మనం ఇప్పుడు ఈ యొక్క వీన్ క్లియరింగ్ అనే సిమ్టమ్స్ గురించి మనం ఒకసారి చూద్దాము. వీన్ క్లియరింగ్, ఈ యొక్క వైరల్ డిసీజ్ ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ అనేది ఒక ఈనెలు అనేవి పూర్తిగా చాలా క్లారిటీగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇది చూడండి, ఇది బెండో ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ డిసీజ్. అండ్ మీన్ ఏంటంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది ఒక్క ఈనెలను మాత్రమే క్లారిటీగా ఎగ్జిబిట్ చేస్తూ మిగిలిన పోర్షన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఐ మీన్ టు సే దట్ infected plant leaf will produce or exhibits వీన్ కలర్ అనేది వీటిలో ఎల్లో కలర్ ఉంటుంది. బట్ అదే రెస్ట్ ఆఫ్ వీన్స్ కాకుండా రెస్ట్ ఆఫ్ లీఫ్ కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నేను ఇక్కడ ఇమేజ్ పెట్టాను చూసారు, చూడండి, ఇక్కడ వీన్ కలర్ అనేది ఎల్లో కలర్లో ఉంది, అదేవిధంగా ఇన్ బిట్వీన్ ఇంటర్వీనల్ రీజన్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంది. ఓకేనా. సో ఇది వీన్ అనేది ఎల్లో కలర్లో ఉంది, ఇన్ బిట్వీన్ ఇంటర్నల్ వీన్ రీజన్ అనేది గ్రీన్ కలర్లో ఉంది. సో ఈ విధంగా చూడడం వల్ల మనం దూరం నుంచి చూసినప్పుడైనా ఈ వీనులన్నీ కూడా వీన్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా దూరం నుంచి కనిపిస్తాయి. ఈ విధంగా వీన్స్ అనేవి దూరం నుంచి కూడా క్లియర్గా కనిపించడాన్ని వీన్ క్లియరింగ్ అని చెప్పంటారు. సో చూడండి, ఇక్కడ కూడా ఈ లీఫ్ని గమనించండి, ఎక్సెప్ట్ ఈనెలు తప్ప మిగిలిన ఇంటర్ వీన్స్ రీజన్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంది. ఓకేనా. సో దూరం నుంచి చూసేటప్పుడు ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది వీన్స్ అనేవి, దీనినే వీన్ క్లియరింగ్ అని చెప్పంటారు. వీన్ బ్యాండింగ్ అనేది కంప్లీట్లీ ఆపోజిట్ టు వీన్ క్లియరింగ్. సో ఈ యొక్క వీన్ బ్యాండింగ్లో ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది మనకి ప్లాంట్ యొక్క లీఫ్ అనేది ఒక ఈనెలు మాత్రం వీన్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి. బట్ ఇంటర్వీనియల్ రీజన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఈనెలు, ఇదంతా కూడా ఈ పోర్షన్ అంతా కూడా వీన్స్కి సంబంధించి. బట్ ఈ యొక్క వీనికి అదేవిధంగా ఈ యొక్క వీనికి మధ్యలో ఈ రీజన్ చూడండి, ఈ రీజన్ చూడండి, ఎల్లో కలర్లో ఉందిగా, ఆరెల్స్
లైట్ గ్రీనిష్ కలర్లో ఉందిగా, లైట్ గ్రీనిష్ కలర్లో. సో ఈ విధంగా ఒక్క వీన్ బ్యాండింగ్ డిసీజ్లో ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క లీఫ్ అనేది గ్రీన్ కలర్, లీఫ్ యొక్క వీన్స్ అనేవి గ్రీన్ కలర్ ఎగ్జిబిట్ చేస్తాయి. అదేవిధంగా ఇంటర్ వీనియల్ రీజన్ అనేది ఎల్లో కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది క్వైట్లీ వైస్ వెర్సా ఇన్ నేచర్ టు వీన్ క్లియరింగ్. ఓకేనా? సో స్పెసిఫికల్లీ మీరు ఈ యొక్క ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే మీకు తేడా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ ఉంది, లైటిష్ ఎల్లో కలర్ ఆరెల్స్ లైటిష్ గ్రీన్ కలర్ ఉంది. సో స్టంటింగ్ డార్ఫింగ్ అంటే మనకి జస్ట్ ప్లాంట్ అనేది పూర్తిగా కొరచు మొక్కలు వస్తాయి, పొట్టు మొక్కలు వస్తాయి. ఐ థింక్ మీరు దీన్ని అర్థం చేసుకోగలరని చెప్పి అనుకుంటున్నాను. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ టిష్యూ. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ టిష్యూ. సో హెల్దీ ప్లాంట్ యొక్క లీఫ్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క వైరస్ అనేది కంప్లీట్లీ ఇంట్రాసెల్యులర్లీ ఆబ్లిగేట్ పారాసైట్. కాబట్టి ఈ యొక్క ఓన్లీ కంప్లీట్గా హోస్ట్ సెల్ లోపల మాత్రమే ఉండి హోస్ట్ సెల్ మెకానిజం మొత్తాన్ని యూజ్ చేసుకుని తన యొక్క నార్మల్ బయోలాజికల్ యాక్టివిటీస్కి ఆ యొక్క సెల్ని కానీ ఆ టిష్యూస్ని కానీ పూర్తిగా చనిపోయిన వరకు యూజ్ చేసుకుని నెక్స్ట్ హెల్దీ సెల్కి మూవ్ అయిపోతాయి మూవ్మెంట్ ప్రోటీన్ ద్వారా. సో ఈ విధంగా గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ చనిపోతే ఆ రీజన్ అంతా కూడా మనకి ఏ విధంగా తయారవుతుంది, గ్రీన్ కలర్ మొత్తాన్ని పూర్తిగా కోల్పోయి అవి నార్మల్ కలర్లోకి మారిపోతాయి. డార్క్ బ్రౌనిష్ కలర్లోకి కానీ లేకపోతే మనకి లైట్ బ్రౌనిష్ కలర్లోకి కానీ కొన్ని సందర్భాలు వేరే కలర్లో కూడా మారుతాయి. ఈ విధంగా ఎందుకు మారిపోతాయి? ఆ యొక్క గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ నెంబర్ ఆఫ్ సెల్స్ కానీ చనిపోవడం వల్ల అది దాని యొక్క నార్మల్ గ్రీన్ కలర్ కోల్పోతుంది. ఈ విధంగా వైరల్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క టిష్యూ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీఫ్ అనే కాదు, ఏ టిష్యూ అయినా కానీ చనిపోయిందని చెప్పి అనుకోండి, ఆ యొక్క చనిపోయిన టిష్యూని మనం డెత్ ఆఫ్ టిష్యూని మనం నెక్రోసిస్ అని చెప్పి అంటారు. ద నెక్స్ట్ మాల్ఫార్మేషన్ ఆర్ డిస్టోర్షన్. సో మనకి ఈ యొక్క ప్లాంట్లో చూడండి, ఇక్కడ డిస్టోర్షన్ ఆర్ మాల్ఫార్మేషన్లో వెజిటేటివ్ పార్ట్ అనేది నార్మల్ హెల్దీ ప్లాంట్ యొక్క పార్ట్స్తో మనం కంపేర్ చేసుకునేటప్పుడు వైరల్ యొక్క అటాకింగ్ వలన ప్లాంట్ చాలా మార్పులకు లోనయ్యి తన యొక్క నేచురల్ ప్లాంట్ బాడీకి ఎగ్జిస్టెన్స్ కోల్పోయి అవి ఏం చేస్తాయని చెప్పి అనుకుంటే డిఫరెంట్ మెకానిజమ్స్కి లోనయ్యి ప్లాంట్ పార్ట్స్ మొత్తాన్ని కూడా మనకి వంకర టింకలుగా తిరగడం అని కానీ ఆరెల్స్ మనకి లీవ్స్ కానీ పీటీఓల్స్ కానీ ఫ్లోరల్ కానీ ఆరెల్స్ మనకి ఆ యొక్క ఎకనమిక్ పార్ట్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్లాంట్స్ అనేవి ట్విస్టింగ్ అవ్వడం, పీటీఓల్స్ లెంత్ పెరగడం, ఆరెల్స్ లీఫ్ వీన్స్ యొక్క లెంత్ అనేది తగ్గిపోవడం, అదేవిధంగా వీన్స్ అనే ఒకదానికొకటి మళ్ళీ కుచించుకుపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ విధంగా ప్లాంట్ ఎగ్జిబిట్ అయిందని చెప్పి సిమ్టమ్స్ అనేవి ఎగ్జిబిట్ చేసిందని చెప్పి అనుకోండి, దాన్ని మనం ఏమని చెప్పంటారంటే డిస్టోర్షన్, అంటే డిస్ట్రక్షన్ అని చెప్పనుకోవచ్చు, ఆర్ఎల్స్ మార్పు చెందని చెప్పనుకోవచ్చు, ఆర్ఎల్స్ మాల్ ఫార్మేషన్ అయిందని చెప్పవచ్చు. ఫార్మేషన్ అంటే మార్పు చెందింది, మాల్ ఫార్మేషన్ అని చెప్పి మిస్ఫార్మ్ అయిందని చెప్పిన అర్థం, అంటే రాంగ్ ఫార్మేషన్ అయిందని చెప్పిన అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క డిసీజ్ చూడండి, స్పెసిఫికల్లీ కూడా మనకి పపాయిలో వస్తుంది. సో మనకి మీరు ఆల్రెడీ ఇక్కడ పపాయ హెల్దీ లీఫ్ ఇక్కడ ఈమెయిల్ చూస్తున్నారు. అదేవిధంగా పపాయ హెల్దీ లీఫ్ ఎలా ఉంటుంది, ఎంత పొడుగ్గా ఉంటుందో మీకు తెలుసు. బట్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది చూడండి ఏ విధమైన లీఫ్ని చూపిస్తుందో, లీఫ్ యొక్క పిట్యూల్స్ యొక్క సైజ్ చూడండి ఏ విధంగా ఉందో, పిట్యూల్ ఎంత చూడండి ఏ విధంగా ఉందో, అదేవిధంగా లీఫ్ చూడండి ఏ విధంగా మనకి మాల్ ఫార్మేషన్ అయ్యిందో. అంటే స్పెసిఫిక్ వీన్లెట్స్ కానీ వీన్ సైజ్ కానీ లీఫ్ సైజ్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ఇవి ఈ విధంగా ప్లాంట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల ఈవెన్తో రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి చూడండి ఇక్కడ ఫ్లవరల్స్ డెవలప్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, ఈవెన్తో ఇవి వచ్చినా మనకి ఎకనామికల్గా ప్రొడక్ట్ వచ్చేందుకు ఇవి డెవలప్ అవ్వు. అదేవిధంగా ఫ్లోరల్ మాల్ ఫార్మేషన్ ఉంటుంది,
అదేవిధంగా మనకి ఏంటంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది ఫ్లవర్స్ బాగా అయ్యి రిప్రొడక్షన్ బాగా జరిగిన ఆ యొక్క ఎకనమిక్ ప్రొడక్ట్ అనేది కూడా మనకి కొన్ని సందర్భాల్లో మాల్ ఫార్మేషన్ వస్తుంది మనకి. ఈ విధంగా ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది పూర్తిగా తన యొక్క నేచర్ యొక్క షేప్ని కోల్పోయి అసలు మనకు ఉపయోగపడని రీజ్లో మారిపోయిందని చెప్పి అనుకోండి, దాన్ని మనం ఏమని చెప్పంటారంటే మాల్ ఫార్మేషన్ అని చెప్పంటారు. సో రింగ్ స్పాట్స్, అనదర్ వన్ ఈస్ పపాయ రింగ్ స్పాట్. సో మనకి ఈ యొక్క డిసీజ్ వచ్చిందని చెప్పి అనుకోండి, ఈ సిమ్టమ్స్ మీకు ఏ విధంగా అయితే పపాయ ఫ్రూట్ ఇది. సో ఈ యొక్క పపాయ ఫ్రూట్లో చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న మచ్చలు వచ్చినట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ. బట్ ఈ స్పాట్స్ చూడండి, ఈ స్పాట్స్ చూస్తున్నారు కదా, ఈ యొక్క ఇండివిజువల్ స్పాట్ చూడండి. మనకి స్పాట్ అంతా కూడా వైరస్లో ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది మనకి చిన్న చిన్న రింగులుగా ప్రొడ్యూస్ చేస్తుంది, చిన్న చిన్న రింగులుగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది, వైరస్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది ఆ యొక్క లీషన్స్ని స్పాట్స్ని స్పెసిఫికల్లీ స్పెరికల్ షేప్లో ముఖ్యంగా గుండ్రంగా ప్రొడ్యూస్ చేసిందని చెప్పి అనుకోండి, దానిని మనం ఏమని చెప్పంటారంటే రింగ్ స్పాట్ డిసీజ్ అని చెప్పంటారు. ఇది పపాయలో ఇదే రింగ్ స్పాట్ డిసీజ్ మనకి లీఫ్ లామినా ఆర్ ఎల్స్ మనకి లీఫ్ వీనెట్ పిటియోల్ లెంత్ని పెరగడం తగ్గించడం కానీ, అదేవిధంగా మనకి పపాయ లీఫ్ యొక్క వీన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క వీన్స్ అనేవి పూర్తిగా వీన్స్ మధ్యలో ఉండే ఇంటర్వెల్ రీజియన్లో ఉండే లీఫ్ పోర్షన్ అంతా కూడా మనకి అసలు డెవలప్ అవ్వకుండా ఓన్లీ వీన్లు మాత్రం డెవలప్ అయ్యే విధంగా కొన్ని సందర్భాల్లో మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ విధంగా ఓన్లీ ఈనెలు మాత్రం ఉన్నాయని చెప్పి అనుకోండి, దాన్ని మనం షూ స్ట్రింగ్ సిమ్టమ్ అని చెప్పంటారు. షూ స్ట్రింగ్ మనకి షూలో లేస్ కట్టుకుంటాం కదా, లేస్ కట్టుకోవడం ముందు బాగా ఉంటుంది చూసారా, ఆ విధంగా లేసెస్లో ఉంటుంది మనకి. సో దాన్ని మనం షూ స్ట్రింగ్ సిమ్టమ్స్ అని చెప్పంటారు. ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ ఈ విధంగా మనకి ఫ్రూట్ అనేది రింగ్ సిమ్టమ్స్ చూపిస్తుంది, ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ విధంగా దీన్ని మనం రింగ్ స్పాట్ అని చెప్పంటారు. ఎనేషన్స్ అంటే మనకి టొబాకో మొజాయిక్ డిసీజ్ వస్తుంది కదండి, టొబాకో మొజాయిక్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎనేషన్స్ గురించి మనం చూసుకుంటే, ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది హైపర్ ట్రోఫీ వల్ల కానీ హైపర్ ప్లాషియా వల్ల కానీ ప్లాంట్ యొక్క సైజ్ అనేది మాల్ఫార్మేషన్ అయిందని చెప్పనుకోండి. ప్లాంట్ యొక్క సైజ్ ఓకే, అది ప్లాంట్లో ఏ పట్టణ కావచ్చు, లీఫ్ కావచ్చు, ఆర్ ఎల్స్ లీఫ్లో ఉండే వీన్స్ కావచ్చు, వీన్లెట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా. బట్ ముఖ్యంగా మనం ఈ యొక్క ఎనేషన్ అనే పదాన్ని మనం స్పెసిఫికల్లీ కూడా లీఫీ స్ట్రక్చర్స్ మనం అప్లై చేసుకుంటే, ఇక్కడ చూడండి ఈ యొక్క ఈనెలు చూడండి, ఈనెల భాగంలో వీన్లెట్స్ అనేవి పూర్తిగా వీన్లెట్స్, అదేవిధంగా వీన్లెట్స్ పక్కన ఉంటే కొద్దిగా గ్రీన్ కలర్లో ఉన్న ఈ యొక్క టిష్యూ అంతా కూడా మనకి ఉబ్బెత్తుగా తయారైంది. దేనికి ఉబ్బెత్తుగా తయారైంది? హైపర్ట్రోఫీ వల్ల వీన్స్ కానీ వీన్లెట్ చుట్టూ ఉండే ఈ యొక్క గ్రీన్ కలర్ మెటీరియల్ కానీ పూర్తిగా మాల్ఫార్మేషన్ అయ్యి హైపర్ట్రోఫీ వల్ల మాల్ఫార్మేషన్ అయ్యి ఎక్సెసివ్ గ్రోత్ చూపించింది చెప్పి అనుకోండి, దాన్ని మనం ఏమని చెప్పంటారంటే ఎనేషన్స్ అని చెప్పంటారు. ఇక్కడ చూడండి, ఇది టొబాకోలో, ఇది చూడండి ఇక్కడ, ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది ఎనేషన్ సిమ్టమ్స్. ఓకేనా. ద నెక్స్ట్ మనకి ఇన్క్లూజన్ బాడీస్ అని చెప్పడానికంటే ముందు మాస్కెట్ సిమ్టమ్స్ అని చెప్పే పదం ఇక్కడ ఒకటి ఉందండి. మాస్కెట్ సిమ్టమ్స్, ఆ మాస్కెట్ సిమ్టమ్స్ గురించి నేను మీకు ఇక్కడ చెప్తాను. లైక్ టు టేక్ బ్యాక్ స్క్రీన్. యా, మాస్కెట్ సిమ్టమ్ అంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ ఎగ్జిబిట్స్
disease symptoms only under special weather conditions or special circumstances. ఉదాహరణ, మనకి కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్ ఉంటుంది కదా, ఇది గ్రేటర్ దెన్ 90 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి డిసీజ్ సిమ్టమ్స్ని ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక మీనింగ్ మీకు రావడానికి నేను మీకు ఒక మాస్క్ సిమ్టమ్స్ గురించి చెప్పాను. అంటే సింపుల్గా మనకి మాస్క్ సిమ్టమ్స్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ప్యాథోజన్ అనేది హోస్ట్లో ఉంటుంది, బట్ ఆ యొక్క హోస్ట్లో ఉండే వైరస్ అనేది ఎటువంటి సిమ్టమ్స్ అనే ప్లాంట్ ఎగ్జిబిట్ చేయనివ్వకుండా, ఓకేనా, తన యొక్క సిమ్టమ్స్ ప్లాంట్ అనేది మాస్క్ చేసుకుంటూ ఉంటుంది, హెల్దీ ప్లాంట్గా కనిపిస్తుంది మీదకి. నథింగ్ బట్ ఇట్ విల్ ప్రిటెండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ హెల్దీ ప్లాంట్ ఈవెన్ దో ఇట్ వాజ్ గాట్ ఇన్ఫెక్టెడ్ బై ద ప్యాథోజన్. ఓకేనా, జస్ట్ ఇట్ సెల్ఫ్ ప్రిటెండ్స్ హెల్దీ ప్లాంట్లకి ఇది ప్రిటెండ్ చేస్తుంది. ఓకేనా, ఈవెన్ దో ప్యాథోజన్ లోపల ఉన్న సిమ్టమ్స్ ఏ విధంగా కనిపించకపోతే దాన్ని మనం మాస్క్డ్ సిమ్టమ్స్ అని చెప్పంటారు. ఈ యొక్క సిమ్టమ్స్ మనకు నేచురల్గా ఎగ్జిబిట్ అవ్వాలని చెప్పంటే స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ కావాలి. ఇది రిలేటివ్ హ్యూమిడిటీ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, కొన్ని న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఆ యొక్క కండిషన్స్ దానికి ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్లాంట్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది సిమ్టమ్స్ అనేది, లేకపోతే ఇప్పటికీ కూడా చేయదు. ఓకేనా, ఇది మాస్క్డ్ సిమ్టమ్స్ అంటే. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎనేషన్స్, మీరు ఆల్రెడీ చెప్పున్నాను నీకు. అండ్ థర్డ్ వన్ ఇంటర్నల్ సిమ్టమ్స్లో ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇంక్లూజన్ బాడీస్. ఇంక్లూజన్ బాడీస్ అంటే ఏం లేదండి, సింపుల్గా మనకి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క సెల్స్ అనేవి ఆ టిష్యూస్ అనేవి, ముఖ్యంగా మనం ఇండివిజువల్ సెల్ని తీసుకుంటే ఇండివిజువల్ సెల్స్లో మనకి కొన్ని ఒక క్రిస్టల్ షేప్డ్గా ఉండే, ఇక్కడ చూడండి, ఈ యొక్క క్రిస్టల్ షేప్డ్ బాడీస్ అనేవి మనకి ఇన్ఫెక్టెడ్ హోస్ట్ సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క క్రిస్టల్ షేప్డ్ బాడీస్ని మనం ఏమని చెప్పంటారు అనుకుంటే ఇంక్లూజన్ బాడీస్ అని చెప్పంటారు. ఈ యొక్క సిమ్టమ్స్ మనకి బయట కనిపించవు, ఈ పూర్తిగా విత్ ఇన్ ద సెల్ లోపల మనకు కనిపిస్తాయి. ఓకేనా, సో ఇది ఇంక్లూజన్ బాడీస్కి సంబంధించినంత వరకు కూడా. లైక్ క్రిస్టల్ షేప్డ్ బాడీస్ అనేవి మనకి ఏంటంటే ప్రోటీన్ పార్ట్స్ కానీ సంథింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న స్ట్రక్చర్స్ లాగా విత్ ఇన్ ద హోస్ట్ సెల్ లోపు ఉంటాయి ఇన్ఫెక్ట్ ప్లాంట్ పార్ట్స్లో. దాన్ని మనం ఏమని చెప్పంటారు అంటే ఇంక్లూజన్ బాడీస్ అని చెప్పంటారు. సో ఇది కూడా ఇంక్లూజన్ బాడీస్కి ఒక, ఇది హోస్ట్ సెల్, ఇది లోపల చూడండి ఒక క్రిస్టల్ లాగా కానీ లేకపోతే ఒక ప్రోటీన్ బాడీ లాగా కానీ ఉంది చూసారు, దీన్ని మనం ఐబీ ఇంక్లూజన్ బాడీస్ అని చెప్పంటారు. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ యొక్క లెక్చర్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క లెక్చర్ని మరొకసారి చూడడానికి ప్రయత్నించండి. స్టిల్ చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని చెప్పి అనిపిస్తే ఫర్ బెటర్మెంట్ ఆఫ్ లెక్చర్స్ సజెషన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో దట్ నేను నెక్స్ట్ కమింగ్ లెక్చర్స్లో మీకు సజెషన్ ఇంప్లిమెంట్ చేసి ప్రయత్నిస్తాను. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్ అండ్ వందే మాతరం.